మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రుల పనితీరులో ఎలాంటి మార్పు లేదని హెచ్ఓడీల సమావేశంలో ప్రస్తావించారు చంద్రబాబు. చాలా మంది మంత్రులకు తమ శాఖల్లో ఏం జరుగుతుందో తెలియటం లేదన్నారు. కేంద్రం నిధులు తేవటం, వినియోగంలో మంత్రులు విఫలమయ్యారన్నారు. ఇకనైనా మంత్రుల పనితీరు మార్చుకోవాలన్నారు చంద్రబాబు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో తన కేబినెట్ మంత్రుల పనితీరే సక్రమంగా లేదని స్వయంగా ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబే అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి. ఈ రోజు హెచ్ఓడీలతో అన్ని శాఖలకు సంబంధించినటువంటి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్, ఆ శాఖలకు సంబంధించినటువంటి కార్యదర్శులు, మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అది ఇందులో మంత్రుల పనితీరు, ముఖ్యంగా నిధులు తీసుకురావడంలో కేంద్రం నుండి, అదేవిధంగా వాటిని వినియోగించడంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఉండేటువంటి పథకాలకు సంబంధించి నిధులు తేవడంలో కొన్ని శాఖలు వైఫల్యం చెందాయన్న అంశాన్ని ఆర్థిక శాఖ అధికారులు వివరించారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు కామెంట్ చేశారు. మంత్రులు ఇంకా పనితీరు మార్చుకోకపోతే ఎలా? దాదాపుగా 18 నెలలు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ ఢిల్లీ వెళ్ళడానికి కూడా, ఒక్కరోజు ఢిల్లీ వెళ్ళడానికి కూడా ఆ తీరిక లేనట్టుగా వ్యవహరించడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. అదేవిధంగా అనేక సందర్భాల్లో ఈ సమీక్షలో ఫైల్ క్లియరెన్స్ లో కూడా చాలా మంది మంత్రులు వెనకబడి ఉన్నారు. మంత్రులు కనుక ఫైల్స్ క్లియరెన్స్ కి చాలా ఆలస్యం ఎందుకు చేస్తా ఉన్నారు అన్న అంశాన్ని కూడా ప్రశ్నించారు. యావరేజ్ గా 11 రోజులు ఆర్థిక మంత్రి పయ్యవర్ కేశవ్ ఫైల్ క్లియరెన్స్ తీసుకోవడం, అదేవిధంగా 15 రోజులు కొల్లు రవీంద్ర తీసుకోవడం, మంత్రి మట్టిపల్లి రాంప్రసాద్ తీసుకోవడం. సో ఫైల్స్ క్లియరెన్స్ ఆలస్యం అవుతుందంటే ఖచ్చితంగా దాని వెనక అవినీతి ఆరోపణలు ఉంటాయన్నటువంటి చర్చ అధికారుల మధ్య జరుగుతుంది. కాబట్టి ఈ అంశం పైన కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. సో ముఖ్యమంత్రి చంద్రబాబు కేబినెట్ లో ఉన్న మంత్రుల పనితీరు ఆయనకే నచ్చినటువంటి పరిస్థితి. ఇప్పటికే ప్రజల్లో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తిన పరిస్థితి మంత్రుల పనితీరు పైన, ఎమ్మెల్యేల పనితీరు పైన. ఇప్పుడు ఆఖరికి అధికారులు ఇచ్చినటువంటి ప్రెజెంటేషన్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ మంత్రుల పనితీరు సక్రమంగా లేదు, సమర్థవంతంగా లేదన్న విషయం తేటతలం అయింది. కవిత. రైట్ సతీష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రుల పనితీరులో ఎలాంటి మార్పు లేదని హెచ్ఓడీల సమావేశంలో ప్రస్తావించారు చంద్రబాబు. చాలా మంది మంత్రులకు తమ శాఖల్లో ఏం జరుగుతుందో తెలియటం లేదన్నారు. కేంద్రం నుంచి నిధులు తేవటం, వినియోగంలో మంత్రులు విఫలమయ్యారన్నారు. ఇకనైనా మంత్రుల పనితీరు మార్చుకోవాలన్నారు చంద్రబాబు. మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రుల పనితీరులో ఎలాంటి మార్పు లేదని హెచ్ఓడీల సమావేశంలో ప్రస్తావించారు చంద్రబాబు. చాలా మంది మంత్రులకు తమ శాఖల్లో ఏం జరుగుతుందో తెలియటం లేదన్నారు. కేంద్ర నిధులు తేవటం, వినియోగంలో మంత్రులు విఫలమయ్యారన్నారు. ఇకనైనా మంత్రుల పనితీరు మార్చుకోవాలన్నారు చంద్రబాబు. Call for explanation will keep with your performance appraisal also. Then I'm very clear. We don't have any right. రిసోర్సెస్ లేక అవస్థ పడతా ఉంటే ఇచ్చిన డబ్బులు ఖర్చు పెట్టకుండా మీరు కాల్ వ్యాపారం చేయడం కరెక్ట్ కాదు, ల్యాబ్స్ కావడం కరెక్ట్ కాదు. దిస్ ఇస్ వన్ సోర్స్ వీ కెన్ గెట్ మోర్ ఫండ్స్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కిట్టి ఈజ్ అ బిగ్గర్ కిట్టి. మన దగ్గర రిసోర్స్ క్రంచ్ ఉంది. అలాంటప్పుడు వచ్చిన డబ్బులు సద్వినియోగం చేసుకోకుండా మీరుంటే అది కరెక్ట్ కాదు, ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ అయినా. నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దట్. కాబట్టి మీరు అవన్నీ కూడా నాకు ఇమ్మీడియట్గా మీరు ఇచ్చేసి, మీరు ఫైనాన్స్ అండ్ ఢిల్లీ ఏపీ భవన్ మీరు కూడా ఇద్దరు ఆల్ డిపార్ట్మెంట్ చెప్పి, మినిస్టర్స్ ఐఎమ్ టెలింగ్ యూ, ఆల్ సెక్రటరీస్ ఐఎమ్ టెలింగ్ యూ, వన్ డే మీరు ఢిల్లీ పోతే ఏం కాదు, మీరు కూర్చోండి, యూ డూ యువర్ హోంవర్క్. ఇట్లా అసిస్ట్ చేస్తారు ప్రవీణ్ గారు, వీళ్ళందరూ ఫైనాన్స్ కూడా హెల్ప్ చేస్తారు. కానీ మీరు మాత్రం దట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ, ఇది నాది కాదు, మీరు డబ్బులు ఇస్తే నేను ఖర్చు పెడతా. దట్ ఈజ్ ఓన్లీ ఎ రియాక్టివ్. యూ మస్ట్ బి ప్రోయాక్టివ్. ప్రోయాక్టివ్ ఇస్ డిఫరెంట్, రియాక్టివ్ ఇస్ డిఫరెంట్. మినిస్టర్స్ కూడా చాలామందికి అవగాహన లేక 1.5 years అయినా ఇంకా మీరు ముందుకు పోయే పరిస్థితులు లేరు.
మీరు ఉండాలి, మీరు లీడర్షిప్ ఇవ్వాలి, మీ కింద నుండే సెక్రటరీస్ కూడా గైడ్ చేయాలి, వాళ్ళు కూడా ముందుకు తీసుకుపోవాలి.